ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ సీటు ఖరారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే ఇక ఈడ వార్త కనపడతా ఉంది. మనకి ఖమ్మం సీటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నుండి 17 ఎంపీ సీట్లతోటి మనం చూసుకున్నట్టయితే ఖమ్మం లోక్సభ సీట్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఫైనల్ చేయడానికైతే కొంత ఇక అక్కడ రసభాస జరుగుతూ ఉంది, రాసవత్రంగా జరుగుతూ ఉంది. మరి ఖమ్మం మాకంటే మాకు, మా టికెట్ అంటే మాకు, ఎందుకంటే అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఓట్లే ఉన్నాయి కాబట్టి అధికారం చేపట్టడం గెలవడం ఈజీ అని ఎత్తుకు పై ఎత్తులేసి నాయకులంతా కూడా వాళ్ళ ఇక సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఫైనల్ చేసుకునే దానికి ఇక పోరాటం చేసేది. కానీ మరి ఫైనల్ చేసిందట అధిష్టానం. ఎందుకంటే నిన్న ఆడ ఉన్నటువంటి నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత ఇక పోతే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా ఢిల్లీకి పోయి ఆడ ఫైనల్ చేసుకున్నారట. మరి ఇది ఎట్లయితుందో మరి ఇది చూడాలి. నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు క్లారిటీ ఇక వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినిమా హీరో విక్టరీ వెంకటేష్లకు వియంకుడైన రఘురామారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు ఇక పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయట. మరి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినిమా వియంకుడు అయిన రఘురామారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టు పార్టీలు చెప్తున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి నందినిని కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగేందర్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం రఘురామారెడ్డి వైపే మొగ్గు చూపిందట. రఘురామారెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ ఫైనల్ చేసినట్టు ఇక పార్టీ అధికార వర్గాలు మనకి చెప్తా ఉన్నాయి. ఇక ముగ్గురు ఏదైతే బట్టి విక్రమార్క గారు ఒక సీట్ ట్రై చేసిండు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నం చేసిండు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేసిండు. కానీ వీళ్ళందరినీ కూడా పక్కకి ఇచ్చి, ఎందుకంటే ఒకళ్ళని తీసుకుంటే మళ్ళీ ఒకళ్ళకి ఇబ్బంది అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇట్లా చేసిందనట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియంకుడు, తర్వాత సినిమా హీరో మన వెంకటేష్ గారు ఉన్నారు కదా, వెంకటేష్ గారికి మరి ఇక వియంకుడు. ఖమ్మం లోక్సభతో పాటు హైదరాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేయనున్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్టు సమాచారం. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావుకు, హైదరాబాద్ సీట్ నుంచి సమీర్ ఉల్లాకు టికెట్ కన్ఫర్మ్ చేసిందని తెలిసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా కరీంనగర్ నుంచి పోటీ చేయనున్న రాజేందర్ రావు, ఖమ్మం బరిలో నిలనున్న రఘురామరెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిర్రు ఆల్రెడీ. హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న సమీర్ రేపు నామినేషన్ కూడా వేసే అవకాశం కూడా ఉందట. ఇక వీళ్ళకి సాయంత్రం 6 గంటలకు బీఫామ్లు అందజేత. టికెట్ దక్కిన ఎంపీ అభ్యర్థులకు హస్తం పార్టీ బీఫామ్లు అందజేయనుంది. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్లో అభ్యర్థులకు ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అందించనున్నారు. మొత్తం 14 మంది అభ్యర్థులకు బీఫామ్లు అందజేయనున్నారు. ముగ్గురికి మాత్రం రేపు బుధవారం అందజేయనున్న పార్టీ వర్గాలు ఇక తెలిపినాయి అని చూస్తా ఉన్నాం. మరి అంటే ఇక ఫైనల్ చేసేసుకున్నారు స్థానాలు. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ వేయాలి కాబట్టి స్థానాలను అయితే ఫైనల్ చేసుకున్నారు. ఇక ఫైనల్ చేసుకొని టికెట్లు అయితే దక్కించుకున్నారు. మంచిగా టికెట్లు దక్కించుకొని ఇక పోటీకి దిగబోతా ఉన్నారు. వీళ్ళంతా పోటీకి దిగబోతా ఉన్నారు. మరి అక్కడ వర్గాలు ఖమ్మం కానీ లేకపోతే కరీంనగర్ కానీ, ఎందుకంటే ఎక్కువ మంది టికెట్ కోసం ప్రయత్నం చేసిర్రు కాబట్టి మరి వాళ్ళ లెవెల్కి టికెట్ రాలేదు కాబట్టి మరి ఆ పార్టీకి సహకరించారు అనేది ఇక మరి పెద్ద ఎత్తున అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఇక ఖమ్మం టికెట్ ఏదైతే ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఇక వాళ్ళకి దగ్గర చుట్టాలు, తర్వాత మన విక్టరీ వెంకటేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సినీ హీరో వెంకటేష్ గారికి కూడా వియంకుడు అయినటువంటి రఘురామారెడ్డికి మరి ఖమ్మం టికెట్ ఫైనల్ అయినట్టు కూడా ఇక్కడ మనం వార్త చూస్తా ఉన్నాం.